ఏం తెలియదు పీకదు, ఉత్తగానే సెటిల్ 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 అని మాట్లాడుతున్నారు. పిల్లలకు కూడా అట్లనే అబద్ధాలు చెప్తున్నారు అంతా. ఇప్పటికీ సెటిలే కాలే ఎవడు. 60లో సెటిల్ అయితే లేడు, 22కి చెప్తున్నారు నువ్వు సెటిల్ అయినవరా గ్రేట్ రా అంటుడు. వాడు ఆగమవుతుండు. వాడు 60కి ఎవరు సెటిల్ అవుతురు బ్రో? ఇవాళనైతే పెన్షన్ లేదు చాలా మందికి. ఏం సెటిల్మెంటు? ఎట్లా సెటిల్ అవుతావు? అందుకని రిక్వెస్ట్, సెకండ్ ఏం చేయాలి తెలుసా? మరి దీని ఈ ప్రాబ్లంని ఎట్లా తప్పించుకోవాలి? ఇప్పటి నుంచి కొత్తగా ఈ తరానికి చెప్తున్నా నేను, పాత తరాలకు కాదు. పాత తరాలకు ఖర్చులు ఎక్కువ లేవు, పాత తరాలకు హాస్పిటల్ ఖర్చులు లేవు, ఎడ్యుకేషన్ ఖర్చులు లేవు. నలుగురం పిల్లలము మా నాన్న శాలరీతో బతికినాం. లెక్చరర్, మా ఇంట్లో ప్రాబ్లం లేకుండా పెరిగినాం. ఎవ్వరం కూడా ఫుడ్కు ప్రాబ్లం లేదు, బట్టకు ప్రాబ్లం లేదు, పైసలకు ప్రాబ్లం లేదు. నా జీవితంలో నేను మా నాన్న అప్పు చేయంగా చూడలే. టిల్ డేట్ మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీకు టిల్ డేట్ అప్పు చేయంగా నేను చూడలే. ఇప్పటికీ నలుగురం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత, మేము ఇంట్లో అందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత కూడా ఎవరికి పైసలు కావన్న అందరు అడిగేది మా నాన్ననే. జేబుల నుంచి కట్ట తీస్తాడు, ఇట్లా ఇస్తాడు. ఇప్పటికీ కూడా ఆయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సూపర్. అది ఫైనాన్స్. ఆయన నా దృష్టిలో సెటిల్డ్. ఆయన నా దృష్టిలో సెటిల్డ్ లాంగ్ బ్యాక్. ఎందుకు తెలుసా? మనీ, పవర్ఫుల్ మేనేజ్మెంట్, గ్రేట్ శాలరీ కాదు కానీ సూపర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఏనాడు మనీకి టెన్షన్ లేదు. ఇప్పటికేం చెప్తాడు తెలుసా నాకు? నేను ఇంత సంపాదిస్తా, మా తమ్ముడు సంపాదిస్తాడు, ఆయనకి ఇష్యూ లేదు. నాన్న ఎందుకు నాన్న ఇంకా అంత సేవింగ్ అది చేస్తుంటావు అంటే ఏమంటాడు తెలుసా? ఏ రోజు పైసలు అవసరం పడ్డా వేరోన్ని అడగకుండా బతకాలరా నేను, అందుకని నా దగ్గర పైసలు ఉండాలని చెప్తాడు. ఇప్పటికీ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 69 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పవర్ఫుల్ మా నాన్నది. నాకు ప్రాబ్లం లేదు ఆయనతో. అండ్ చిన్నప్పటి నుంచి ఇంకోటి మళ్ళీ చెప్తున్నా నేను, ఈ సెటిల్మెంట్ అనేది 22 ఏళ్ళకు అవ్వదు కాబట్టి 22 ఏళ్ళకు జాబ్ రావాలే, వచ్చింది సూపర్. అక్కడి నుంచి ఏం చేయాలి తెలుసా? ఒక సూత్రం పిల్లలకు చెప్పండి, మీరు పట్టుకోండి. కంటిన్యూస్ లెర్నింగ్లో ఉండాలి మనిషి ఇప్పటి నుంచిగా. ఎవ్రీడే లర్నింగ్. ఎవ్రీడే చేత కాదు, కనీసం ఏదో లెర్నింగ్లనైతే ఉండాలి. రెగ్యులర్ బుక్ రీడింగ్ హ్యాబిటే లేదు ఎవరికి. నాకు కూడా లేకుండే 32 సంవత్సరాల దాకా. ఎందుకు? నాకెవడు చెప్పలే. కొడుకా జాబ్ ఎక్కిన తర్వాత బుక్ చదవాలి అని చిన్నప్పటి నుంచి వంశంలో అందరు చెప్పి ఉంటే ఆబ్వియస్లీ బుక్ రీడింగ్ ఇంట్లో హ్యాబిట్ అయ్యేది. చెప్తే సరిపోదు, అందరు చదువుకుంటే కొడుకును కూర్చోబెట్టి వానికో బుక్ ఇస్తే అలవాటు అవుతుంది తప్ప బుక్ రీడింగ్ ఎవరికి అలవాటు లేదు. మంచి వీడియో చూసే అలవాటు ఎవరికి లేదు. అండ్ ఈ మధ్య కాలంలో అవి మంచి వీడియోలు చూసే అలవాటు చాలా మందికి పెరిగింది. దానివల్ల ఇగో ఇంపాక్ట్లో ఇంతమంది చూసి ఆనందపడుతున్నా నేను. కానీ మా ఘోరమేం తెలుసా? మీరు ఇంతమంది ఎప్పటి నుంచో ఇంపాక్ట్లు చూసిర్రు. 32 ఏళ్ళ వయస్సు దాకా నాకు ఇంపాక్ట్ తెలియదు. నాకు 32 ఏళ్ళ వయస్సు దాకా స్టార్ట్ అయింది ఎప్పుడు? నా 11th క్లాస్లో ఇంపాక్ట్ స్టార్ట్ అయితే 32 ఇయర్స్ వరకు జాబ్ ఎక్కి 10 ఏళ్ళ దాకా నాకు ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ తెలియదు. ఎంత ఘోరం నేను. సొసైటీ అందరు ఇట్లనే ఉన్నారు భయ్. కొందరు అంటారు సార్ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ తెలుసా అని పరిచయం చేస్తాడు, అవతల ఇట్లా చూస్తాడు, వీడేం ఫేమస్. ఇప్పుడు జోకేం తెలుసా? నేను ఫేమసా కాదా? ఏంది లొల్లి? అసలు ప్రాబ్లం ఏంది తెలుసా? వాడు సీరియళ్ళు, సినిమాలు, క్రికెట్ చూస్తుండు, అందులో నేను రాను. నువ్వు సెషన్ వింటే వస్తా, ఏడో ఇంట్లో వాడుకుంటే ఏడ నీ ఇంటికి వచ్చి చెద్దరు లేపేదా? అట్లాంటోనికి వీళ్ళు పరిచయం చేస్తారు చూడు. నాకు అందుకే చేయకు భయ్, ఎవరికి పడితే వాడిని నాకు పరిచయం చేయకనిపిస్తుంది. నాకు వీడేమట్లేదు సార్ ఖతర్నాక్ వాడంటూ వాటిలో చూస్తున్నాడు. అందులో ఇంకోటి చెప్తాడు టాప్ 3 స్టేట్లా వాడంటాడు. నేను చూడలేపింది. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ పెండ్లాంకు నీకు ముఖం చూపించేదే? 100 ఫీల్డ్లు ఉంటాయి, 1000 లక్షల మంది ఫేమస్ వాళ్ళు ఉంటారు. అందరు మనకు తెలియదు. అందరినీ తెలుసుకుంటే చచ్చిపోతాము. నీకు కావాల్సిన వాళ్ళని తెలుసుకోవాలి నువ్వు, అంతే. అని మళ్ళీ చెప్తున్నా, మోటివేషనల్ స్పీకర్స్ అనేది ఫీల్డ్ ఏదైతే ఉందో, అసలు 32 ఇయర్స్ వరకు మోటివేషనల్ స్పీకర్ ఒకడు ఉంటాడని నాకు తెలియదు. తెలిసిన తర్వాత పరేషాన్ అయిపోయినా నేను. అరే ఎంత పెద్ద ఫీల్డు, ఏం కథా కార్ఖానా, ఏం హైలైటు. మీకు 2-3 నంబర్లు చెప్తా, ఎంటైర్ వరల్డ్ షాక్ అవుతుంది. ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ షాక్ అవుతుంది ఈ వీడియో విన్నోళ్ళు. నేషనల్ ట్రైనింగ్ అంటే ఇండియాలో టాప్ మోస్ట్ ట్రైనర్ సెషన్కు తీసుకునేమని 50 లక్షలు. ఒక సెషన్కు ఛార్జ్ చేసేమని 50 లక్షలు. ఇండియాలో ఇంటర్నేషనల్ ట్రైనర్స్ తీసుకునేమని ₹1,00,00,000 టాప్ మోస్ట్ స్పీకర్లు. ఒక 1.5 అవర్ ఎంట్రీకి 1 crore తీసుకుంటారు కొందరు.
అంత పెద్ద ఫీల్డ్ పోయి ఇది మనం అసలు ఇది ఉన్నదనే తెలియదు మనకు. ఘోరం. అంటే ఏం తెలుసా, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇవ్వద్దనిలే, మొత్తం ఎంటర్టైన్మెంట్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. సో అందుకని సెకండ్ ఏం చేయండి, పిల్లలు ఎవరు విన్నా వీడియో, యూత్ ఎవరు విన్నా వీడియో, అండ్ మీరెవరు విన్నా పిల్లలకు చెప్పాల్సింది, జాబ్ ఎక్కిన మరుక్షణం నుంచి నువ్వేం చేయాలి? 1.0 అయిపోయింది, 2.0 కోసం కష్టపడాలి. ఎట్లా సార్ అంటే, నెక్స్ట్ పార్ట్ టైంలో ఏం చేయాలి, నేను పైసలు ఎట్లా సంపాదించాలని 30-40 దగ్గర ఆలోచన వస్తే ఏం కాదు. ఎందుకంటే ఆ తర్వాత మనకు టెన్షన్ ఏం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలి, ఏజ్ లేదు. రైట్ ఏజ్ ఏది అని నువ్వు నన్ను అడిగితే, రైట్ ఏజ్ అనేది లేదు ప్రపంచంలో. 65 ఏజ్ దగ్గర KFC ఫౌండర్ కల్నల్ శాండర్స్ KFC ఫౌండ్ చేసి ఇంత ఖతర్నాక్ చేసిండు.